వయసుతో సంబంధం లేదండి. లక్షణాలని అంటే వాళ్ళ గ్రోత్ డిలే అయినా కూడా, లేకపోతే వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపించిన, అంటే వాళ్ళకు ఈ ఆయాసం కానీ, లేకపోతే చిన్న చిన్న పనులు చేసిన వీక్నెస్ కానీ, వాళ్ళ చదువులో అంత కరెక్ట్గా అనిపించకపోయినా కానీ, నీరసం వాళ్ళల్లో చూస్తున్నప్పుడు కానీ, డ్రౌజీ, డిజీనెస్ ఇలాంటి సిమ్టమ్స్ చూస్తే మనం వెంటనే పరీక్షలు చేసుకోవడం ఇంపార్టెంట్. బట్ మామూలుగా మీరు అడిగినట్టు యాన్యువల్ చెకప్స్ అంటే లక్షణాలు ఉన్నా లేకపోయినా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్లో ఎప్పుడైనా జెనెటిక్ డిసీజెస్, అంటే నేను ఇందాక అన్నట్టు కొన్ని జెనెటిక్ డిసీజెస్ వల్ల బ్లడ్ తక్కువ కనిపిస్తుందండి. అంటే సికిల్ సెల్ ఎనీమియా అంటారు, థాలసీమియాస్ అంటారు, G6PD డెఫిషియన్సీస్, యాజ్ వెల్ as హెరిడిటరీ స్పిరోసైటోసిస్, వీటన్నిటిలో కూడా మన బాడీలో బ్లడ్ ఉత్పత్తి అయ్యి బ్రేక్ అయిపోతూ ఉంటుంది వెంటనే. అండ్ ఉత్పత్తి అయ్యే బ్లడ్ పనికిరాని బ్లడ్ ఉంటుంది. సో దీనివల్ల ఇది వారసత్వం ద్వారా పిల్లలకు కూడా వెళ్తుంది. సో ఎప్పుడైతే పేరెంట్స్కి ఈ డిసీజెస్ ఉంది అని తెలిసిందో, పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఈ వ్యాధి సోకిందా లేదా అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సోకితే రెగ్యులర్గా బ్లడ్ చెకప్స్, లక్షణాలు ఎలా వస్తుంటాయని గ్రహించడము, సిమిలర్గా అది తగ్గకుండా ఉండడానికి కొన్ని సప్లిమెంట్స్ ఇస్తూ ఉండడం ఇంపార్టెంట్.